రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంలో ఈడీ రిజిస్టర్ చేసిన కేసును కొట్టివేయాలని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ను జస్టిస్ కె లక్ష్మణ్ విచారించనున్నారు. తనను ఈ కేసులో ఈడీ ఇరికించే ప్రయత్నం చేస్తుందని కూడా పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన ప్రయత్నాలను అడ్డుకోవాలని తాను మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఈ కారణంగానే ఈడీ తనపై తప్పుడు కేసు బనాయించిందని తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి కేసు పెట్టి అదే రోజు సమన్లు ఇచ్చిందని అన్నారు. అయ్యప్ప దీక్షలో ఉన్నానని 19న దర్యాప్తునకు రాలనని లేఖ రాస్తే వీలు కాదని చెబితే 19, 20 తేదీల్లో విచారణకు హాజరైనట్లు రోహిత్ రెడ్డి చెప్పారు. ఏ కేసు పెట్టారో చెప్పలేదని, అడిగితే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులని చెప్పారని రోహిత్ రెడ్డి వివరించారు. అయితే ఇవాళ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరగనుండడంతో న్యాయస్థానం ఏ విధమైన తీర్పు వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంలో ఈడీ రిజిస్టర్ చేసిన కేసును కొట్టివేయాలని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ను జస్టిస్ కె లక్ష్మణ్ విచారించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ ఫోన్ లైన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. ఎమ్మెల్యే కొనుగోలు కేసు వ్యవహారానికి సంబంధించి ఇది రిజిస్టర్ చేసినటువంటి కేసులో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి హైకోర్టులో రిటర్న్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ పైలట్ రోహిత్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ కి సంబంధించి రివ్యూ రాబోతుంది. సంబంధించిన జస్టిస్ లక్ష్మణ్ విచారించబోతున్నారు. అయితే తనకు సంబంధించినటువంటి ఈ కేసులో ఈడీ కీలక ప్రమేయాలు కావచ్చు, అదేవిధంగా చేసినటువంటి పిటిషన్ లో పేర్కొన్నటువంటి పలు అంశాలు కావచ్చు, ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించినటువంటి జరిగినటువంటి ప్రయత్నాలు, అడ్డంకులు, అదేవిధంగా మొయినాబాద్ పోలీసుల ఫిర్యాదు, ఇదంతా కూడా ఒక కీలకంగా మారేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ నెల 15న కేసు పెట్టినటువంటి అదే రోజు సమయాన్ని జరుగుతున్న అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నటువంటి ఆయన 19న అదుపు ఇది అధికారులు రావాలి అని చెప్పేసి లేఖ రాయడం, రిటర్న్ లేఖ రాయడం లేదు, ఈ రోజే రావాలి అన్నటువంటి అంశాలు కావచ్చు. 19, 20 తేదీలలో 2 రోజుల్లో హాజరైన నేపథ్యంలో ఈ కేసులో ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి అడిగితే ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించినటువంటి కేసులో విచారించారు అని చెప్పేసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిటిషన్ అయితే దాఖలు చేసినటువంటి కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించినటువంటి కేసులో పిటిషన్ దాఖలు చేయడం ఇదంతా కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి తనకు సంబంధించిన విద్యార్హత కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే తన వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలు, లేకపోతే ఇంకా మనం చూసుకుంటే బెంగళూరుకి సంబంధించినటువంటి టచ్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఈ విషయాలను విచారణ చేపడతారు ఈడీ అధికారులు అనుకుంటే, తీరా ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించినటువంటి విచారణ చేపట్టడం పట్ల కొంత ఆయన దీనికి సంబంధించి పిటిషన్ అయితే దాఖలు చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించిన విషయంలో మొయినాబాద్ మామూలుగా జరిగినటువంటి ఘటన అదొక చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా కూడా ఎమ్మెల్యే కొనుగోలు కేసు అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి, నందకుమార్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్స్ కావచ్చు, ఈ కమ్యూనికేషన్స్ అంతా కూడా కొంత హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలోనే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. మరి ఈ రోజు దానికి సంబంధించిన పిటిషన్ లో ఎటువంటి విచారణ రాబోతుంది, జస్టిస్ లక్ష్మణ్ ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు, ఆ తీర్పుకి సంబంధించి ఈడీకి ఎటువంటి స్పందన లభించబోతుంది, ఈ నేపథ్యంలోనే ఈడీ ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించి సిబిఐ చేతిలోకి కేసుల నేపథ్యంలో పైలట్ రోహిత్ రెడ్డి వేసినటువంటి కేసు ఏ విధంగా మలుపులు తిరగబోతుంది అనేది కొంత ఆసక్తిగా మారే పడుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.